సిద్ధాపూర్ గ్రామ శివారులో నెలకొల్పబడే డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కొత్తూరు మండల రెవెన్యూ మండలంలో తహసీల్దార్ కార్యాలయం మీద ధర్నా కార్యక్రమం నిర్వహించబడ్డది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలంతా వ్యవసాయం మీద జీవించి బతికిపోయినారు. వ్యవసాయం చేసుకొని జీవించే పరిస్థితి ఉన్నది. దాని మీద జీవిస్తూ దాంతో బతుకున్నారు. అటు వ్యవసాయం మీదే బతుకున్నారు. ఇటువంటి పాడి పంటలు వండి పచ్చదనానికి విలువైన సిద్ధాపూర్ తండాల మధ్య ఉన్న ప్రాంతంలో డంపింగ్ యార్డు పెట్టడం చాలా నష్టదాయకం. దాని ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యం కాకుండా పంటలు వండాయి, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, దాని ద్వారా ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఇదే డంపింగ్ యార్డు వల్ల నీటి కాలుష్యం ఎట్లంటే అక్కడ నుంచి కాలుష్యం చెరువుల ద్వారా హైదరాబాద్కు సప్లై సప్లై హైదరాబాదు ప్రజలకు నీరు అందించే హిమాశయాలకు పోతాయి నీళ్ళు. కాబట్టి ఇటువంటి ఆలోచన ప్రభుత్వం విరమించుకోకపోతే మేము ఎంత ఉద్యమాలకైనా తయారని ఈ జేఏసీ నాయకులు, కుల సంఘాలు, ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈ డంపింగ్ యార్డును ఆవాస ప్రాంతాలకు అంటే గ్రామాలకు దూరంగా 15 కిలోమీటర్ల దూరాన ఎక్కడైతే అడవి ప్రాంతం ఉండదో అడవి ప్రాంతంలో పెట్టి అక్కడ పెడితే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇది హైదరాబాద్ దగ్గర ఉన్నది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నది. ముఖ్యంగా పిల్లలు చదువుకు రెసిడెన్షియల్ స్కూల్, అదే ఎస్టీలు KG to PG కాలేజ్ ఉండగా ఎంత మంచి కాలేజ్. ఆ కాలేజీ మొత్తం రోజు పొగలే కాలేజ్ ఉంటుంది. ఆ చుట్టుముట్టు తండాల దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ స్కూళ్ళల్లో కూడా కాలుష్యం ఉంటుంది, పొగనే ఉంటుంది. ఎట్లా చదువుకుంటారు, ఎట్లా వాళ్ళ విద్య కొనసాగుతుంది ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఇది పురాతన నుంచి కూడా జేబీ దర్గా అంటే ఫేమస్ దేవాలయం. అంటే అక్కడ చాలా మంది యాత్రికులు వస్తుంటారు, వేల మంది రోజు. ఆ పొగలు ఎట్లా వస్తారు, ఎట్లా పోతారు. పక్కన అనంతపద్మ స్వామి టెంపుల్ ఉన్నది. అట్లా మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, పాడి పంటలు వండే పొలాలు ఉంటాయి. బడుగు బలహీన వర్గాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉండదు. చుట్టుముట్టు తండాలు ఉన్నాయి. ఆ తండాలలో పోగుంటే వాళ్ళు ఎట్లా నివసిస్తారన్నా. ఆ పొగలనే కొన్ని తండాలు ఇప్పుడు పుచ్చల కొడతాండ, ఈలమడతాండ, చింతగడతాండ, ఈ 4 పొగలనే ఉంటాయి. చుట్టుముట్టు ఇంకా చాలా గ్రామాలకు పోతా కానీ ఆ పొగల పొగలనే ఉండే తండాలు ఉన్నాయి. మట్లా జీవించాలి, వాళ్ళ బతుకులు ఆగమవుతాయి. కాబట్టి ప్రభుత్వం గ్రహించి ప్రజల క్షేమం కొరకు ప్రజలను క్షేమం చూడాలి, ప్రజల సౌకర్యం చూడాలి. కాబట్టి ఇటువంటి ప్రజలను నష్టపరిచే ఆలోచన విరమించుకున్నాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం. ఈరోజు సిద్ధాపూర్ డంపింగ్ యార్డు కొరకు తీసుకొచ్చినటువంటి 641 జీవో రద్దు కోసం జేఏసీ ఏర్పడిన తర్వాత మొదటి ఆందోళన కార్యక్రమం ఈరోజు MRO కార్యాలయం ముందు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండమైన స్పందన ప్రజల నుంచి వచ్చిందని చెప్పి జేఏసీగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకు అంటే ఒక పక్క అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ మీటింగ్ ధర్నాకు పోవద్దని చెప్పేసి 2 రోజుల ముందు నుంచే తాండాల్లో, గ్రామాల్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమని ప్రచారం చేస్తూ ఉన్నారు? ఇది మీ జీవోని మేమే రద్దు చేస్తాం, అయిపోతుంది, మీరు పోకండి. మరి నిజంగా మీరు రద్దు చేసేటట్టుంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు? మీరు కలెక్టర్ దగ్గర పోయి టైంపాస్ పాలు ఎందుకు చేస్తూ ఉన్నారు? డ్రామాలు ఎందుకు ఆడుతూ ఉన్నారు? కాబట్టి జీవో రద్దు చేయడం అనేది ఎమ్మెల్యే చేతిలో ఉందా? నిజంగా ఉంటే ఎమ్మెల్యే సీఎంను ఇంతవరకు ఎందుకు కలిసి చర్చించలేదనేది మా జేఏసీ నుంచి మేము ప్రశ్న సంధిస్తూ ఉన్నాం. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ విషయంలో మనం అనేక విషయాలు చెప్తా ఉన్నాం. నీళ్లు కలుషితం అవుతాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయానికి పక్షులు పెడితే ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి కరపత్రాల్లో ముద్రించడము, లెటర్లో చెప్తాను, అన్ని రకాలకు చెప్తాను. మరి ఆయనకు తెలియదా? ఆయనకు తెలియకుండానే ఈ యొక్క డంపింగ్ యార్డ్ ప్రతిపాదన తీసుకున్నాడు అంటే అన్నీ తెలుసు. అన్నీ తెలిసే జపాన్ యొక్క మల్టీనేషనల్ కంపెనీతో ఒప్పందాలు చేసుకొని భారీ మొత్తంలో ఆయన జేబులు నింపుకోవడం కోసం మాత్రమే ఈ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన తీసుకొచ్చాడు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వము, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఈ సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన తెచ్చారని మేము భావిస్తాం. లేకపోతే ఆల్రెడీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి.
బర్డ్ స్ట్రైక్ యాక్ట్స్ అని కొన్ని ఉన్నాయి. 15-20 కిలోమీటర్ల దూరంలో పక్షులు సంచరించకూడదు. పక్షులు సంచరిస్తే ఆ పక్షులు విమానాల్లోకి ప్రవేశించి ప్రమాదాలు జరుగుతాయి, వందల మంది ప్రాణాపాయం కలుగుతుందని చెప్పి చట్టాలున్నా కానీ మరి ఇక్కడి నుంచి ఎయిర్ డిస్టెన్స్లో చూస్తే విమానాశ్రయం 20-22 కిలోమీటర్లు కూడా లేదు. మరి ఈ చట్టాలను ఉల్లంఘించి మీరు ఏ రకంగా ఈ జీవో తీసుకొచ్చారనేది కూడా మనం ప్రశ్నించాలి. ఇందాక అంజన గారు చెప్తూ ఉస్మాన్ సాగర్ నిజమే, 20 లక్షల మందికి నీరు అందించే మంచినీటి సరస్సు ఆ రకంగా దాన్ని పొల్యూషన్ చేసేసి ఎవరిని చంపడానికి మీరు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ కంపెనీలతో మీరు ఒప్పందాలు చేసుకొని మూటలు పంచుకోవడం కోసమే ఈ డంపింగ్ యార్డ్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి తక్షణమే ఇన్ని రకాల అనర్థాలు దారితీస్తున్నటువంటి ఈ జీవోను రద్దు చేయాలి, ప్రజల యొక్క జీవించే హక్కును కాపాడాలని చెప్తా ఉన్నాం. అదే రకంగా ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ఇది ప్రారంభం మాత్రమే. దశల వారీగా ఏ రకంగా అయితే తెలంగాణ ఉద్యమం దశల వారీగా రూపాంతరం చెందిందో ఈ సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట జేఏసీ కూడా ఆ రకంగా కార్యాచరణ తీసుకొని రద్దయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు సిద్ధాపూర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అఖిలపక్ష పార్టీలు ఏదైతే జేఏసీ ఏర్పాటు చేసి పుత్తూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునియడం జరిగింది. ఈ ధర్నాల్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతం యొక్క వాతావరణాన్ని, జీవవర్ణాన్ని పాడు చేయొద్దు, కాలుష్యం చేయొద్దు, పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ ధర్నాకు వస్తున్నారు. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. తక్షణమే మీరు ముఖ్యమంత్రితో మాట్లాడి మీ క్యాబినెట్లో ఇప్పుడు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మీరు సిద్ధాపూర్ అంశము ఈ డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ దాన్ని రద్దు చేసే విధంగా మీరు ఖచ్చితంగా దీనికి చొరవ చూపి చట్టసభల్లో కూడా మీ వాణిని వినిపించాలి ప్రజల తరఫున. లేకపోతే మీ ఆలోచనతోటే, మీ ఇంటెన్షన్ తోటే ఈ డంపింగ్ యార్డ్ వస్తుందని చెప్పేసి షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు భావించవలసి వస్తుంది. కాబట్టి మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఈ జేఏసీగా మేమందరం కూడా ఈ డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తూ డెఫినెట్గా ఈ ప్రజలు చేసే ఆందోళనకు మా మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై. నమస్కారం, నా పేరు రఘురామ్ రాఠోడ్, బంజారా సేవాదళ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక్కడ సిద్ధాపూర్లో ప్రభుత్వం సిద్ధాపూర్ ప్రజల నెత్తిలో పిడుగు వేసినట్టుగా సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ అని చెప్పేసి పెద్ద పిడుగును వాళ్ళ నెత్తిలో వేయడం జరిగింది. నేను ఒక్కటే మాట అడగాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు ఏంది మీకు లంబాడి సమాజం ఏం అన్యాయం చేసింది? ఇక్కడ ఉన్న షాద్నగర్లో కావచ్చు, తెలంగాణలో ఉన్న లంబాడీలు మొత్తము మూకమ్ముడిగా వన్ సైడ్ ఓట్లేసి మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెడితే మీరు లంబాడీలకు ఇచ్చే గిఫ్ట్ ఇదా? ఏమనుకుంటున్నారు? సిద్ధాపూర్ పక్కనే జహాంగీర్పీర్ దర్గాకు ఆనుకొని దగ్గర 30 తండాలు ఉంటాయి. 30 తండాల్లో ఉన్న జనాలను మీరు ఏం చేద్దామనుకుంటున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు మీరు లోపాయపకార ఒప్పందాలు చేసుకొని అక్కడ జవహర్ నగర్లో ఉన్న డంపింగ్ యార్డ్ను మల్లారెడ్డితో మాట్లాడుకొని మీరు ఇంట్లో మాట్లాడుకొని ఆ తెచ్చి ఇక్కడ సిద్ధాపూర్లో వేయడం జరుగుతుంది. ఏమన్యాయం జరుగుతుంది? ఒక విషయం మీకు చెప్తున్నా, అసలు మీ ప్రభుత్వ పాలసీ ఏంటి? మూసి సుందరీకరణ అంటావు, ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్ సిటీ అంటున్నావు. ఫ్యూచర్ సిటీకి ఈ డంపింగ్ యార్డ్కి ఎంత దూరం ఉందనుకుంటున్నారు మీరు? మీకు అసలు కనీసం అవగాహన ఉందా? మీకు సలహాలు ఇచ్చే సలహాదారులు ఎవరు? కనీసం సిగ్గుశరం ఉందా మీకు? వాళ్ళకి సలహాదారులకు కూడా ఏమైనా ఉందా? అసలు ఏంది? ఫ్యూచర్ సిటీకి డంపింగ్ యార్డ్కి కనీసం 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లేదు. అలాంటిది ఇక్కడ నుంచి మీరు ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోనే ఇది సపరేట్గా ఒక ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేద్దామని అనుకుంటున్నారు కదా. ఫ్యూచర్ సిటీకి ఇక్కడ ఇంత దుర్గంధం పెట్టేసి డంపింగ్ యార్డ్లో ఉన్న మొత్తం సిద్ధాపూర్లో పెట్టి అక్కడ నుంచి ఫ్యూచర్ సిటీకి ఇబ్బంది రాదనుకుంటున్నారా మీరు? దాంతోపాటు సిద్ధాపూర్లో పడే ప్రతి చుక్క
మన హిమాయత్ సాగర్లో వచ్చి కలుస్తుంది, మూసీలో వచ్చి పడుతుంది. మీరు మూసీ సుందరీకరణ ఎట్లా చేస్తారు? జనాలకి ఏమన్నా పిచ్చోలు అనుకుంటున్నారా, లేకుంటే మీరేమన్నా జనాలను చెవులో పువ్వులు పెట్టాలనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? కనీసం లోకల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, మీరు వీర్లపల్లి శంకరన్న మీరు మాత్రం ఖచ్చితంగా ముందు ఫస్ట్ రాజీనామా చేస్తేనే మీ మీద నమ్మకం ఉంటుంది, రాబోయే ఎలక్షన్లో మీ మీద సానుభూతి ఉంటుంది. లేకపోతే మాత్రం మీరు చిత్తుగా ఓడడం ఖాయము. మీతో పాటు వీర్లపల్లి శంకర్తో పాటు కాంగ్రెస్ పార్టీ మొత్తము ఈ సునామీలో కూరుకుపోయి మొత్తానికి సత్యనాశ అయ్యే పరిస్థితి అవుతావు. ఇంకొకటి ఏందయ్యా, మహేష్ బాబు మీ సినిమాలే మేము చూడాలనా? ఎక్కడున్నాయా మహేష్ బాబును? సిద్ధాపూర్ని నువ్వు దత్తత తీసుకున్నావు కదా, నువ్వు దత్తత తీసుకున్న ఊరి నెత్తి మీద మొత్తము డబ్బు కుంపటిని మొత్తం తెచ్చి పడేస్తున్నారు. ఎక్కడ పోయారు మీరు? అంటే మీరు యాక్టింగ్ చేస్తే మిమ్మల్ని మీ సినిమాలో మేము చూసి మేము సపోర్ట్లు కొట్టి మీకోసం మేమేమో మొత్తం మా జీవితాలు ధారపోయాలి. నువ్వు సిద్ధాపూర్ని డెవలప్ చేస్తా అని చెప్పేసి పెద్ద ఎత్తున వచ్చి పెట్టినావు కదా, ఎక్కడ పోయింది మీ సంస్థ? ఎక్కడ కనీసం ఒక్క మాటైనా మాట్లాడినావా? నువ్వు డెవలప్ చేద్దాం అనుకుంటున్న సిద్ధాపూర్ని మొత్తం కాలుష్యం చేసేసి మొత్తం గలీజ్ చేద్దామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి అంటున్నాడు. కనీసం ఒక మాట మాట్లాడినావా? ఏమనుకుంటున్నారు? ఇక్కడ మొత్తానికి గిరిజనుల మీద మొత్తానికి అన్యాయం చేయడం జరుగుతుంది మీరు. కాబట్టి ఇకనైనా మీరు మీ ఉత్తర్వులను వెనక్కి తీసుకొని జీవో నంబర్ 641ని ఖచ్చితంగా రద్దు చేసుకోవాలి. చెయ్యని ఎడల మాత్రం బంజారా సేవాదళ్ రాబోయే టైంలో మాత్రం దశల వారీగా కాకుండా మీరు ఖచ్చితంగా మేము ప్రతిరోజు ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్తో పాటు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇందిరా పార్క్ తర్వాత పెద్ద ఎత్తున మూవ్మెంట్ తీసుకొని అసెంబ్లీ దాకా కూడా ఖచ్చితంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. ఈ జీవో రద్దు అయితే వరకు మాత్రం మేము మిమ్మల్ని మాత్రం విడిచిపెట్టాము. ఖబర్దార్ ప్రభుత్వం.